ప్రముఖ కన్నడ నటి రన్యారావు గత 3 రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె తాజాగా ఒక కొత్త వివాదంలో చిక్కుకున్నారు. దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఉండగా బెంగళూరు విమానాశ్రయంలో ఆమెను అరెస్ట్ చేసి ఆమె నుంచి సుమారు 14.8 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి అటు శాండిల్వుడ్లోనే కాకుండా సినీ పరిశ్రమ మొత్తం ఉలికి పడింది. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ కేసు ఇప్పుడు కర్ణాటక మొత్తం సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యంగా బెంగళూరులో ఆమె ఇంటి నుంచి కోట్ల రూపాయలతో పాటు భారీ మొత్తంలో బంగారం కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటి అంటే రన్యారావు కర్ణాటక డీజీపీ రామచంద్రరావు కూతురు కావడం విశేషం. అయితే డీజీపీ రామచంద్రరావు ఈమె సొంత తండ్రి కాదు, సవితి తండ్రి. ఈ విషయం మీడియా ద్వారా ఆయన దృష్టికి రావడంతో ఆయన ఈ విషయం నాకు తెలియదు అని తెలిపారు. నీకు అందులో భాగంగానే దుబాయ్ నుంచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ డీఆర్ఐ అరెస్ట్ చేసిన తన కూతురు రన్యారావుపై కర్ణాటక రాష్ట్ర పోలీసింగ్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీ రామచంద్రరావు మాట్లాడుతూ, ఇలాంటి ఘటన మీడియా ద్వారా నా దృష్టికి రావడంతోనే నేను షాక్ అయ్యాను. నా కెరియర్లో ఎలాంటి బ్లాక్ మార్క్ లేదు. వెంటనే తగిన చర్యలు తీసుకోండి. గత 4 నెలల క్రితమే రన్యా పెళ్లి చేసుకుంది. భర్తతో కలిసి ఇంకో కాపురం పెట్టింది. గత కొన్ని రోజులుగా ఆమె మాతో మాట్లాడడం లేదు. కాబట్టి ఆమె చేసే ఏ వ్యవహారం కూడా మా దృష్టికి రాలేదు. ముఖ్యంగా ఈ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని వెల్లడించారు. ఇక రన్యారావును అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు 2 కోట్లకు పైగా విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2,67,00,000 నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి తోడు మంగళవారం రోజు 15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు ఎయిర్పోర్ట్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడంతో ఆమె నుండి సుమారుగా 12.50 కోట్ల రూపాయల బంగారం సొంతం చేసుకున్నారు. విదేశాల నుండి ఢిల్లీ మీదుగా అక్రమంగా గోల్డ్ స్మగ్లింగ్ బెంగళూరుకి చేరుస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఆమెకి 14 రోజుల రిమాండ్ విధించింది బెంగళూరు కోర్టు. ఈ మధ్య తరచూ దుబాయ్కి వెళ్లి వస్తుండటంతో ఆమె మీద కన్నేసిన అధికారులు 15 రోజుల వ్యవధిలోనే ఈమె 4 సార్లు దుబాయ్కి వెళ్లడాన్ని గమనించారు. ఎలాంటి అనుమానం రాకుండా గోల్డ్ బిస్కెట్లని బట్టల్లో దాచి తీసుకొస్తున్నట్టుగా గుర్తించారు. చివరికి సోమవారం రోజున రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇకపోతే ఎయిర్పోర్ట్లో దిగిన ప్రతిసారి తాను డీజీపీ కూతురు అని చెప్పుకొని చెకింగ్ల నుంచి తప్పించుకునేదట. ఇక ప్రతిసారి పోలీస్ సెక్యూరిటీతోనే ఆమె బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికెళ్లేది. ఈ నేపథ్యంలో వారంలో 4 సార్లు దుబాయ్ వెళ్లొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇక తరచూ దుబాయ్కి వెళ్లొస్తున్న నేపథ్యంలో అనుమానం వచ్చిన అధికారులు దాడులు నిర్వహించి ఈమెను అదుపులోకి తీసుకున్నారు. ఇక 35 ఏళ్ల రన్యారావు కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మాణిక్య అనే సినిమా ద్వారా ఆరంగేట్రం చేశారు. పటాకి, వాగా వంటి సినిమాలు కూడా నటించింది.